కానీ పోలీసులు చాలా ఎస్ఐ కీలకంగా వ్యవహరించారు. ఆ! చక్కగా పోలీసులు చాలా చేయాలి. ఆ! ఎందుకంటే సార్ అదే. ఇది సమాజం మీద ప్రభావం చూపించే ఒక యాహ్! ఘోరమైన కేసు. కరెక్ట్. దానివల్ల కరెక్ట్. ఇటువంటి కేసుల్లో గనక ఈ అక్యూజ్డ్ అన్న వాళ్ళు నిర్దోషులుగా ప్రకటించబడితే ఏమవుతుందంటే సమాజంలో దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఇంత జరిగినా కూడా ఏం కాలేదు అన్నది ఒక యాహ్! సార్. అభిప్రాయం వెళుతుంది. కాబట్టి ఈ విధమైన ఆలోచనలో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇంకా ప్రభావం వాట్ల మీద పడుతుంది. ఎలాగైతే ఈ శిక్ష అన్నది ఇటువంటి వాళ్ళ మీద ప్రభావం చూపుతుందో, శిక్ష పడకపోవడం అన్నది కూడా అటువంటి వ్యక్తుల మీద ప్రభావం కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఇందులో విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఎవరైతే ఈ విక్టిమ్ ఇందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రణయ్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా జనరల్‌గా కాంపెన్సేషన్ అన్నది ఇస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయి బతికుంటే ఆ ఓహ్! అబ్బాయి సంపాదించేవాడు. ఆ సంపాదన మీద ఈ అమ్మాయి ముందు కొనసాగించేది. హ్మ్. దానివల్ల ఈ అమ్మాయికి జీవనోపాధి కూడా దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ విధంగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కూడా ఇప్పించే ప్రొవిజన్ ఉంది. అది ఇంతకుముందు సీఆర్‌పీసీలో 357 అని సీఆర్‌పీసీలో ప్రొవిజన్ ఉండేది. అది బీఎన్ఎస్ఎస్‌లో అది కొత్త సెక్షన్‌గా మారింది గానీ, హ్మ్. ఇప్పుడు మరి అక్కడ జనరల్‌గా ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదించి ఈవెన్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలన్నది కూడా చెబుతారు. మరి జడ్జిమెంట్‌లో ఏమన్నా కాంపెన్సేషన్ ఇచ్చారో లేదో అన్నది చూడాలి. కానీ